హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మా అమ్మ చేతి వంటలు అత్యద్భుతమైన ఒక చేతి వంట రాయలసీమ చేపల పులుసు. దాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు మీకు వివరంగా చెప్తాను. నేనైతే దాని కొరకు ఒక 3 కేజీల చేపలు తీసుకున్నాను. ఆ చేప ముక్కలను కొద్దిగా నిమ్మ పులుసు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసి బాగా కడిగాను. ఇంకా నెక్స్ట్ ఒక 150 గ్రాముల చింతపండు తీసుకొని ఆ చింతపండును వేడి నీళ్ళలో ఉంచాను, బాగా నానబెట్టాను. ఇప్పుడు ఈ చేపల పులుసు తయారు చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. ధనియాలు, నెక్స్ట్ చెక్క, లవంగాలు, రాతి పువ్వు, దాన్ని మరాఠీ పువ్వు అంటారు, కొన్ని మిరియాలు వేసుకొని వీటిని ఒక బాండిలో దోరగా వేయించుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా. అలా వేయించుకున్న తర్వాత మన చేపలకు తగినంత ఉప్పు, పసుపు, లైట్గా పసుపు, దాని తర్వాత కారం. అంటే నేనైతే ఒక 6 స్పూన్ల కారము, తగినంత ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఈ చేప ముక్కలను బాగా కలిపి పక్కన పెట్టాను. నెక్స్ట్ మనం కొబ్బరిను పొడిగా చేసుకొని దాన్ని పొడి ఏమంటారు మిక్సీ కొట్టి పక్క పెట్టాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో తగినంత నూనె వేసి ఉల్లిపాయలు వేసాం. వేసిన ఉల్లిపాయలను దోరగా వేయించిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాం. దాని తర్వాత 2.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసి వాటితో పాటు బాగా దోరగా మనకు ఒక లైట్ గోల్డ్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. దాని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్టును వేసి బాగా కలియబెట్టాలి. ఆ తర్వాత మనము నానబెట్టిన 150 గ్రాముల చింతపండు పులుసును తీసి బాగా పిండి ఈ మిశ్రమాన్ని అందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు కావలసినంతగా నీళ్లు పోసుకొని, అది మీరు చూస్తారు కదా ఎలా పొంగుతుందో, అలా పొంగు వచ్చేటప్పుడు మనము కలియబెట్టుకున్న అదే ఉప్పు కారము వేసి బాగా కలిపి పెట్టాం కదా, ఆ చేప ముక్కలను ఈ పులుసులో వేసి ఒక్క 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తరువాత అలా కలియబెట్టి తీసిన తర్వాత మనకు కావాల్సిన అద్భుతమైన రాయలసీమ చేపల పులుసు తయారైపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మా అమ్మగారి చేతి వంట ఒక్కసారి తిని చూడండి, అద్భుతం, అమోఘం, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ఎక్కువ సేపు చేశామంటే ల్యాగ్ అవుతుందని మా వాళ్ళు చాలా త్వరగా చేయించారు. దయచేసి ఎక్కడన్నా చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి.